హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న హరికృష్ణ. సో గత కొన్ని నెలలుగా అనొచ్చు, మనము అంటే నిరుద్యోగుల సమస్యల పైన నిరుద్యోగులు చాలా తీవ్రంగా అందిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. సో దీని పట్ల గతంలో అంటే 20 days బ్యాకే నేను మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం మిత్రులు వారితో కలిసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో 2 times మేము కలిసాం. సో కలిసి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా Group 2 and 3 పోస్టులకు సంబంధించినటువంటి పెంపు, అదేవిధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది మార్పు, అదేవిధంగా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవ్వడం జరుగుతుందో వారికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి టెట్ పాస్ అయిన వాళ్లకు టైం సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా పరీక్ష రాస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక అభ్యర్థి యొక్క హక్కులను మనం గౌరవించాలి అని చెప్పేసి ఉద్దేశంతో సో వీరికి కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఒక 40 days to 50 days టైం ఇవ్వాలి అని చెప్పేసి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా Group 1 విషయానికి వచ్చినట్లయితే Group 1 లోపల మనకు June 9th రోజు ఎగ్జామ్ అయింది. సో June 9th బ్యాక్ అంటే మే లోపల ఎలక్షన్స్ అవ్వడం జరిగింది పార్లమెంట్ కి సంబంధించి కాబట్టి సో పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అంటే ఏప్రిల్ మార్చ్ నుంచే చాలా డిపార్ట్మెంట్స్ లైక్ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయత్ రాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ మనకు ఎలక్షన్ డ్యూటీ లోపల ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అందులో చాలా మంది గత ప్రభుత్వం లోపల 2 సార్లు కండక్ట్ చేసిన ప్రిలిమినరీ ఎగ్జామ్ లోపల వాళ్ళు పాస్ అయ్యారు. బట్ అది అన్ఫార్చునేట్లీ అది కంప్లీట్ గా క్యాన్సిల్ కావడం, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇదంతా జరిగింది కాబట్టి వారికి ఎలక్షన్స్ వల్ల టైం సరిపోలేదు. కాబట్టి చాలా మంది గతంలో క్వాలిఫై అయ్యి ఇప్పుడు కొంచెం బార్డర్ లైన్ లోపల ఉన్నాము అనేటువంటి ధోరణి అనేది కనబడుతుంది. కాబట్టి సో 1:100 ఎందుకంటే Group 1 కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు రాలేదు ఇంత భారీ నోటిఫికేషన్. సో తప్పనిసరిగా ఒక వ్యక్తి నేను కూడా ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి కోరుకుంటాడు కాబట్టి మరి 1:100 కూడా ఇస్తే చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఇన్ ద సెన్స్ ఎవరైతే బీసీఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో గతం లోపల 2 సార్లు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కాకుండా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా మా ఎమ్మెల్యే గారు సత్యం గారితో కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి తరుణం లోపల ఈ మధ్య కాలం లోపల మీరు చూస్తున్నారు మోతీలాల్ నాయక్ అనేటువంటి ఒక స్టూడెంట్ అన్ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో తను పాపం నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష కూడా కూర్చున్నాడు. సో రీసెంట్ గా 4th డే అదేవిధంగా 7th నిన్న కూడా నేను వెళ్ళాను. 2 సార్లు తన దగ్గరికి వెళ్లి పరామర్శించి తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం నా వైపు నుంచి చేశాను. మరి ఇలాంటి తరుణం లోపల నేను అడిగేది ఏంటంటే ఒక జనరల్ గా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లోపల కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి వ్యక్తుల లోపల చాలా ఎక్కువ మంది Group 2 and 3 డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు. వీళ్ళ కోరిక అంటే వాస్తవాలకు దూరంగా కాకుండా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కోరిక. వాళ్ళ డిమాండ్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ ఏదైతే ఉందో అంటే పోస్టుల పెంపుకు సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సో దాని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల లోపల చెడ్డ పేరు రాదు. ఇక్కడ విన్ సిచ్యువేషన్ అనేది ప్రభుత్వానికి, అదేవిధంగా పిల్లల పక్షాన పిల్లలకు సంబంధించినటువంటి బాధలను ప్రభుత్వం గనక వినకపోతే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది. పిల్లల యొక్క డిమాండ్స్ పిల్లలకు సంబంధించిన జెన్యూన్ డిమాండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెన్యూన్ డిమాండ్స్, ఒకవేళ వాటిని తీర్చకపోతే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, స్టూడెంట్స్ అన్హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏవైతే అంటే గత ప్రభుత్వం పైన వీళ్ళ యొక్క పోరాటం ఏదైతే ఉందో ప్రధానంగా ఈ డిమాండ్స్ పైన జరిగింది. కాబట్టి ప్రభుత్వం మారడం లోపల కూడా పిల్లల యొక్క పాత్ర చాలా కీలకం. కాబట్టి సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల లోపల చెడ్డ పేరు రాదు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు హ్యాపీగా ఉంటారు. సో నేను పర్సనల్ గా అడుగుతున్నది ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాచ్, ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు గత ప్రభుత్వం పైన అంటే గత ప్రభుత్వం ఏవైతే లోపాలు చేయడం జరిగిందో వాటిపైన వీళ్ళు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు లోపల వీళ్ళు భాగమైనారు. కాబట్టి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ ను మనం హార్ట్ఫుల్ గా ఈ బ్యాచ్ ను హ్యాపీగా బయటకు పంపించినట్లయితే సో ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందో దట్ ఈస్ వెల్కమింగ్ డిసిషన్.
జాబ్ క్యాలెండర్ గురించి చాలా రకాల సందర్భాల లోపల చాలా రకాలుగా మేము మాట్లాడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ప్రస్తుత ప్రభుత్వం 100 పోస్టులు ఇచ్చినా 200 పోస్టులు ఇచ్చినా కూడా ఎవరు కూడా అడగరు. మాకు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా డిమాండ్ చేయరు. సో ప్రస్తుతం ఈ బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను హార్ట్ఫుల్ గా హ్యాపీగా బయటకు పంపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఈ 1-2 డేస్ లోపల ఒక పాజిటివ్ అవుట్కమ్ ప్రభుత్వం నుంచి వస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో ఐ హోప్ దట్ పాజిటివ్ అవుట్కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.